Hi, hello, namaste. Welcome to Rocking Rani channel. Welcome to standing comedy also. Now we are going to perform a comedy by me and Kapila ji. Thank you. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎప్పటినుంచి వెతుకుతున్నాను. అసలు ఎవ్వరు ఈ అడ్రెస్ చెప్పడం లేదు. ఆ! ఈ మేడంని అడుగుదాం. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. Yeah. కొంచెం ఈ అడ్రెస్ చెప్తారా మ్యామ్? ఈ అడ్రస్ ఆ! 11-3-42 ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 50. ఓ ఇదేం అడ్రస్ ఏమో. మీరు ఏ డైరెక్షన్లో వచ్చిండు? నేను నేను ఈ ఈ డైరెక్షన్ నుంచి వచ్చినాను మ్యామ్. ఈ డైరెక్షన్ ఓకే అమ్మా. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ! సరే. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఆ! స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక పార్క్ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటారే ఆ పార్క్ ఉంటుంది. ఓకే. దాంట్లో పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. ఇంకా పల్లి బఠానీ అమ్ముతారు చూడండి, చాలా బాగుంటాయి పల్లి బఠానీ. దాని పక్కన గల్లీలో ఉంటుంది. లే ఆగమ్మా, దాని నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలి. ఓకే. మళ్ళీ కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. ఆ! తెలుక లెఫ్ట్, ఆ! స్ట్రైట్, రైట్. అక్కడ ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. ఓకే. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వైట్ షీట్ తీసుకొని అర్జెంట్ ఉరుకుతా ఉంటారే, అది అన్నమాట. పేషెంట్స్ బిక్కుమని భయపడుకుంటూ డల్గా వెళ్తూ ఉంటారే, అక్కడ అనమాట. అన్నట్టు మర్చిపోయినా, మా పక్కింట్లో ఉంటదే సరోజ, దాంట్లో నర్సుగా పనిచేస్తుంది. కాదమ్మా, అంటే ఆ పక్కన గల్లీలో ఉంటుందా? లేదు ఆగు, ఓపిక పట్టాలి. ఓపిక పడితే కదా చెప్పేది నేను. సో స్ట్రైట్గా వెళ్ళాలా హాస్పిటల్ నుంచి. మ్మ్. దాంట్లో 3 గల్లీలు వస్తాయి. ఫస్ట్ గల్లీ కాదు, మ్మ్. సెకండ్ గల్లీ కాదు, మ్మ్. థర్డ్ గల్లీ కాదు. ఆ! సో ఇంకా స్ట్రైట్గా పోయి యూ టర్న్ తీసుకోవాలి. అక్కడ కొంచెం పక్కకు అనుకుని పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. ఓకే. షాపింగ్ మాల్ దాంట్లో పప్పులు, ఉప్పులు అన్ని సామాన్ అమ్ముతారు. దుప్పట్లు, బట్టలు అన్నట్టు ఈ బట్టలు, ఇట్లాంటి బట్టలు అన్ని దాంట్లో మస్తు దొరుకుతాయి ఆ షాపింగ్ మాల్లో. ఓకే. దాని ఆపోజిట్లో ఉంటుందా? కాదమ్మా, కొంచెం ఓపిక పట్టు, చెప్తా కదా. స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. హాస్పిటల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్తేనే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఓకే. మర్రి చెట్టు దగ్గర ఆ! ఒక గుడి ఉంటుంది. ఓకే. ఓకే, గుడిలో ఎవరుంటారు తెలుసా? దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు దేవుడు ఉంటాడు. తొండం వేసుకుని ఉంటాడే వినాయకుడు దేవుడు. ఆ. తోకున్న దేవుడు కాదమ్మా, తోకున్న దేవుడు హనుమంతుడు, తొండం వేసుకున్న దేవుడు వినాయకుడు. ఓకే, ఓకే. ఆ వినాయకుడు తోడు చెప్తున్నా, నువ్వు అడిగిన ఈ అడ్రస్ నాకు తెలియదు.